కవిత రిమాండ్పై రౌస్ అవెన్యూ కోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. మరో 14 రోజుల పాటు కస్టడీకి అనుమతించింది కోర్టు. ఏప్రిల్ 23 వరకు కస్టడీలో ఉండనుంది కవిత. కవిత బయట ఉంటే కేసు దర్యాప్తు ప్రభావితమవుతుందని జ్యుడిషియల్ కస్టడీ పొడిగించాలని కోరింది ఈడీ. ఢిల్లీ లిక్కర్ పాలసీ మనీ లాండరింగ్ కేసు దర్యాప్తు కొనసాగుతుందని, కవిత జ్యుడిషియల్ కస్టడీ 14 రోజులు పొడిగించాలని కోర్టును కోరింది ఈడీ. ఈ తరుణంలో కోర్టు తీర్పునిచ్చింది. మరోవైపు కోర్టులో కవితను మాట్లాడేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు కవిత తరపు న్యాయవాది. అయితే కవిత కోర్టులో నేరుగా మాట్లాడేందుకు అనుమతి నిరాకరించారు జడ్జి కావేరి బవేజా. నేరుగా నిందితురాలు మాట్లాడేందుకు హక్కు కలిగి ఉంటారని ఓ అప్లికేషన్ వేసుకోవాలని సూచించారు జడ్జి కావేరి బవేజా. మరోవైపు లిక్కర్ స్కామ్లో కస్టడీలో ఉన్న కవిత నేడు తన కుటుంబ సభ్యులను కలిసింది. జడ్జి అనుమతితో భర్త, మామ, మరిది సహా తన కుటుంబ సభ్యులతో ముచ్చటించింది. కవిత రిమాండ్పై రౌస్ అవెన్యూ కోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. మరో 14 రోజుల పాటు కస్టడీకి అనుమతించింది కోర్టు. ఏప్రిల్ 23 వరకు కస్టడీలో ఉండనుంది కవిత. కవిత బయటుంటే కేసు దర్యాప్తు ప్రభావితమవుతుందని జ్యుడిషియల్ కస్టడీ పొడిగించాలని కోరింది ఈడీ. ఢిల్లీ లిక్కర్ పాలసీ మనీ లాండరింగ్ కేసు దర్యాప్తు కొనసాగుతుందని, కవిత జ్యుడిషియల్ కస్టడీ 14 రోజులు పొడిగించాలని కోర్టును కోరింది ఈడీ. ఈ తరుణంలో కోర్టు తీర్పునిచ్చింది. మరోవైపు కోర్టులో కవితను మాట్లాడేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు కవిత తరపు న్యాయవాది. అయితే కవిత కోర్టులో నేరుగా మాట్లాడేందుకు అనుమతిని నిరాకరించారు జడ్జి కావేరి బవేజా. నేరుగా నిందితురాలు మాట్లాడేందుకు హక్కు కలిగి ఉంటారని ఓ అప్లికేషన్ వేసుకోవాలని సూచించారు జడ్జి కావేరి బవేజా. మరోవైపు లిక్కర్ స్కామ్లో కస్టడీలో ఉన్న కవిత నేడు తన కుటుంబ సభ్యులను కలిసింది. జడ్జి అనుమతితో భర్త, మామ, మరిది సహా తన కుటుంబ సభ్యులతో ముచ్చటించింది.